అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు అధిపతి. ధర్మ సంస్థాపన కోసం భూమిపై అవతరించిన శ్రీ మహావిష్ణు. ఆయన శ్రీరామ అవతారంలో భక్తుల రక్షణ కోసం నడిచిన దైవం. అలాంటి ఆ శ్రీ కోదండరామ స్వామివారు గుండుగల్లు గ్రామంలో శాశ్వతంగా నివసిస్తూ భక్తుల జీవితాలకు ఆశీర్వాదంగా నిలుస్తున్నారు. ఇక్కడ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది సాక్షాత్తు త్రేతాయుగం మళ్లీ ప్రత్యక్షమైనట్లుగా అనిపించే దివ్య క్షణం. కళ్యాణానికి ముందు రోజే గ్రామం మారిపోతుంది. ప్రతి ఇంట్లో దీపాలు వెలుగుతాయి, మంగళ వాద్యాలు వినిపిస్తాయి. భక్తులు స్వామివారి దర్శనం కోసం తపస్సులా ఎదురుచూస్తారు. కళ్యాణ దినానోదయం సూర్యోదయంతో పాటు ఆలయం చుట్టూ ఒక దివ్యమైన శాంతి. వేదఘోషలు ఆకాశాన్ని తాకుతాయి. పండితుల మంత్రోచ్చారణలతో ఆ ప్రదేశం పవిత్రమవుతుంది. పుష్పాలతో అలంకరించిన మండపంలో సీతమ్మవారు లక్ష్మీదేవి స్వరూపిణి, రాముడు ధర్మమూర్తి ఇద్దరూ ఎదురెదురుగా కూర్చునే ఆ క్షణం ప్రతి భక్తుడి హృదయంలో ఒక అద్భుతమైన ఆనందం పుడుతుంది. కంకణ బంధనం జరుగుతుంది, గోత్ర ప్రవేశం జరుగుతుంది. మంగళాష్టకాలు నడుస్తున్న సమయంలో భక్తుల గుండెల్లో ఒకే తపన, ఆ దివ్య క్షణాన్ని చూడాలి. మరి ఆ క్షణం వస్తుంది. మంత్రోచ్చారణల మధ్య శ్రీ కోదండరామ స్వామివారు సీతమ్మవారికి మంగళసూత్రం కట్టే ఆ పవిత్ర సమయం. ఆ క్షణంలో గాలి కూడా ఆగినట్టుగా, సమయం నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది. భక్తుల కళ్లలో ఆనంద భాష్పాలు, చేతులు స్వయంగా నమస్కారానికి చేరుతాయి. హృదయం ఒక్కటే అంటుంది, జన్మ ధన్యమైంది. ఈ కళ్యాణం కేవలం దైవ వివాహం కాదు, ఇది ధర్మం మరియు శాంతి కలయిక, పురుషోత్తముడు మరియు మహాలక్ష్మి యొక్క ఏకత్వం. ఈ దివ్య దర్శనం చూసిన వారికి కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, భక్తుల మధ్య సంతోషం. ఆ రోజు గుండుగల్లు గ్రామం భూలోక వైకుంఠంలా మారిపోతుంది. ప్రతి హృదయంలో ఒకే భావం, సీతారాముల కళ్యాణం చూశాం. ఇది జీవితంలో ఒక అద్భుత అనుభవం. జై శ్రీరామ్, జై సీతారాం, జై కోదండరామ స్వామి. మనసిల